హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దావీదు అంటున్నాడు ఏంటంటే, దేవా నీ చిత్తాన్ని నెరవేర్చడమే నాకు సంతోషమని. ఈరోజు మనలో చాలామంది, ఎంతమంది నిజంగా దేవా నిన్ను సేవ చేయాలి, నిన్ను సంతోషపెట్టే కార్యములు చేయాలి, నిన్ను మందిరంలో ఉండాలి, నీకు ప్రార్థన చేయాలి, వాక్యం చదివే బిడ్డగా, నిన్ను సంతోషపెట్టే బిడ్డగా, నీ చిత్తం ఏంటో తెలుసుకొని నీ చిత్తానుసారంగా నా వివాహంలో కానీ, నా ఉద్యోగంలో కానీ, సేవలో కానీ, పరిచర్యలో కానీ, ప్రతి విషయంలో కూడా ప్రభువా నేను నీ చిత్తాన్ని నెరవేర్చాలి అని నిజంగా దేవుని మీద ఆనుకొని ఆయనకు సంతోషాన్ని కలుగజేయడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? చాలామందికి మనలో, కొంతమందికి వారికి ఉద్యోగం అంటే సంతోషం, కొంతమందికి వారి కుటుంబం అంటే సంతోషం, కొంతమంది వారికి కలిగిన ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, కొందరు వారికి కలిగిన ఒక ఉన్నతమైన స్థితిని బట్టి వారు సంతోషించేవారుగా ఉంటారు, ఆనందించేవారుగా ఉంటారు. కానీ దావీదు మహారాజు అయినప్పటికీ, ఆయనకు కావలసినవన్నీ ఆయన చుట్టే ఉన్నప్పటికీ ఆయన ఏం చెప్తున్నాడంటే, నా కుటుంబాన్ని బట్టి కాదు, నాకు కలిగిన హోదాను బట్టి కాదు, ఈ సింహాసనాన్ని, కిరీటాన్ని బట్టి కాదు, కానీ నా దేవా నీ చిత్తాన్ని నెరవేర్చడంలో నాకు సంతోషం ఉందయ్యా అని చెప్తున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఎప్పుడు ఇష్టపడతామో, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం మనకు ఎప్పుడైతే సంతోషంగా మారుతుందో, ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని లోకాశలను విడిచి ఆయన ఒక చిత్తంలో, ఆయన ఒక బాటలో నడవడానికి మనం సమర్పించుకుంటామో, దేవుడు మనకు తోడుగా ఉంటూ మన ప్రతి అవసరతలను, అక్కరను ఆయన తీరుస్తూ, ఆయన ఒక స్థానంలో, ఆయన ఒక దృష్టిలో మనకు ఉన్నతమైన ఒక పొజిషన్ ఉంటుందండి. ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్.